రామ్ చరణ్ గారు ఇప్పుడు కొత్తగా 'బుచ్చిబాబు సేన' డైరెక్షన్‌లో ఒక మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీని ప్రస్తుతం 'ఆర్‌సీ16' అని పిలుస్తున్నారు. అయితే రామ్ చరణ్ గారు ఈ 'ఆర్‌సీ16' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'గేమ్ చేంజర్'. అయితే ఈ 'గేమ్ చేంజర్' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే 'గేమ్ చేంజర్' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే 'గేమ్ చేంజర్' మూవీతో రామ్ చరణ్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే రామ్ చరణ్ గారు ఈ 'గేమ్ చేంజర్' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'ఆర్‌సీ16' మూవీలో నటిస్తున్నారు. చూడాలి రామ్ చరణ్ గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'ఆర్‌సీ16' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'ఆర్‌సీ16' మూవీని డైరెక్ట్ చేస్తుంది బుచ్చిబాబు సేన. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్‌గా యాక్ట్ చేస్తుంది రామ్ చరణ్, త్రిష ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే త్రిష గారు ఇప్పుడు కొత్తగా 'ఆర్‌సీ16' మూవీలో నటిస్తున్నారు. అయితే త్రిష గారు ఈ 'ఆర్‌సీ16' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'ఐడెంటిటీ'. అయితే ఈ 'ఐడెంటిటీ' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే 'ఐడెంటిటీ' మూవీతో త్రిష గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే త్రిష గారు ఈ 'ఐడెంటిటీ' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ గారితో ఈ 'ఆర్‌సీ16' మూవీలో నటిస్తున్నారు త్రిష గారు. చూడాలి త్రిష గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే త్రిష గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ 'ఆర్‌సీ16' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా తెలుగులో మంచి మూవీ ఆఫర్‌లు వస్తాయి అని అంటున్నారు త్రిష గారు. చూడాలి 'ఆర్‌సీ16' మూవీ రిలీజ్ తర్వాత త్రిష గారికి ఇంకా తెలుగులో మంచి మూవీ ఆఫర్‌లు వస్తాయా రావా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'ఆర్‌సీ16' మూవీ టీమ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీమ్. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ సమ్మర్‌లో స్టార్ట్ చేసి 'ఆర్‌సీ16' మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీమ్. చూడాలి 'ఆర్‌సీ16' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ మూవీతో రామ్ చరణ్ గారికి ఇంకా త్రిష గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'ఆర్‌సీ16' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.